పిల్లలకు ఎగ్జాంపుల్ పిల్లల వరకు వస్తే ట్యూషన్స్ అని అదని వాళ్ళకి టైం దొరకలేదు అని అంటారు. సో వాళ్ళు కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేయాలంటే యాజ్ ఎ పేరెంట్స్గా ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లలకు గ్యాప్ ఇవ్వాలి మధ్యలో. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ పెట్టడం కాదు, వాళ్ళని ఆలోచించుకోవాలి. ఈ స్కూల్లో ఏం చెప్పినాను కానీ దాన్ని ఎట్లా రివ్యూ చేస్తారని తెలుసుకోవాలి. అనేది రివ్యూ చేసుకోమని చెప్పాలి. ఒక్కోసారి అలా డౌట్స్ ఉన్నాయని అడగాలి. తర్వాత గ్యాప్ తర్వాత ట్యూషన్ పెట్టుకోవాలనుకుంటే కంటిన్యూస్గా ట్యూషన్ ఎడ్యుకేషన్ రెండు పెట్టకూడదు. అయితే ఏమవుతుందంటే ఆ మధ్యలో గ్యాప్లో రివ్యూ చేసుకున్నప్పుడు ట్యూషన్లో డౌట్స్ అని కానీ ఏదైనా ఉంటే అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సరికాల స్టూడెంట్స్ చాలామంది కూడా పేరెంట్స్ చెప్తారో తెలియదు కానీ రేపు ఏం చెప్తారనేది ఇవాళ ప్రిపేర్ చేయించాలి. స్కూల్లో రేపు ఏం జరుగుతుంది క్లాస్ అనేది ఇవాళ ప్రిపేర్ చేయించాలి. ఇప్పుడు తెలుస్తాడు ఏం డౌట్ ఉందనేది. తెలిసినప్పుడు క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. కానీ అయిపోయినాక క్లాస్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రివ్యూ చేయడం ఈజీ అవుతుండొచ్చు, కానీ డౌట్స్ క్లారిఫై కావడం కష్టం. కాబట్టి రేపటిది ఇవాళ చేసిన రోజున మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటుంది చూడండి. కష్టం అవుతుంది, కానీ ఒక 2 రోజులు కష్టం, స్టార్టింగ్ కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎట్లయితే మనం ఎగ్జామ్ ఏది వస్తుందో తెలియదు కాబట్టి మనం ముందే అన్నీ ప్రిపేర్. అదే మాదిరిగా స్కూల్లో రేపు క్లాస్కి వాళ్ళు ప్రిపేర్ అయినాం అనుకోండి, ఎంత పిల్లలు చూడండి ఒకసారి ఎంత కంఫర్టబుల్ ఉంటుంది. వాళ్ళే ముందు చెప్తారు ఇవాళ నేను క్లాస్ అంతకంటే ముందు ఆన్సర్ చేశాను, అంతకంటే ముందు ఆన్సర్, అంతకంటే ముందు క్లారిఫై చేశాను, నేను అంతకంటే ముందు నేనే ఇది చేశాను చెప్తాను. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. అందుకని ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ అనేసరికల్లా చాలామందికి అనిపిస్తుందంటే మళ్ళీ చాదస్తం వస్తుంది. ప్లానింగ్ అంటే చాదస్తం కాదు, పర్ఫెక్షన్. తొందరగా అనుకోవడానికి పూర్తి చేయడానికి చేసుకున్న స్టెప్ని ప్లానింగ్ అవుతుంది. ఇష్టం వచ్చేది చేయడం కాదు. మన లైఫ్లో బయటకు వచ్చిన తర్వాత యూఆర్ నాట్ ఇండిపెండెంట్. మన ఇండిపెండెన్స్ ఎక్కడ లేదు, బుక్స్లో ఉంటుంది తప్ప ఎక్కడ ఉండదు. సో ఇంట్లో ఉంటే పేరెంట్స్కు ఉండాలి, ఫ్యామిలీకి ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీస్. ఆఫీస్కి వెళ్తే ఎవరితో పనిచేసే వాళ్ళ ఎంప్లాయర్కి రెస్పాన్స్ ఇవ్వాలి, మనం చేసే పనికి రెస్పాన్స్ ఇవ్వాలి. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ డెమోక్రసీ అనేది ఇండిపెండెన్స్ అంటే ఇండిసిప్లిన్ కాదు. కాబట్టి మనం ఎప్పటికి కూడా వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన రోజున అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. ప్లానింగ్ చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ప్రాబ్లమ్స్ ఏముందో తెలుసుకోవాలి, దాన్ని ఆ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి, టైం బౌండ్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, 90% ప్రాబ్లం ఉండదు. చాలామంది ఇప్పుడు నేను చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తుంటారు 2 గంటల ముందు రమ్మంటారు. 2 గంటల ముందు ఏం చేస్తాము, ఇక్కడ కూర్చుందామంటారు. ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అయిపోతే 2 గంటలేదు. కనీసం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. 90% పీస్ ఆఫ్ మైండ్ కారణం అంటే డబ్బు లేకపోవడం, టైం లేకపోవడం, రెండే. 90% ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు ఉంటుండొచ్చు, ఎమర్జెన్సీ కూడా తక్కువ ఉంటాయి. కానీ 75 to 80 to 90% ప్రాబ్లమ్స్ డబ్బు లేకపోవడం, టైం లేకపోవడం. ఇవి రెండింటిని మనం సాధించాలంటే మన చేతిలో ఉండాలి. టైం మన చేతిలో, మన టైం చేతిలో ఉండకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్లో మొదటి లక్ష్యం ఏంటంటే ప్లాన్ చేసుకోవడం, దాని ప్రకారం పని చేసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం, పర్ఫెక్ట్గా చేయడం. ఒకసారి చేసే తప్పు చేసిన చేసి చెడిపోయింది మళ్ళీ చేస్తాను, టైం వేస్టే కదా అది. అలానే పెద్దవాళ్ళకి వస్తే సార్ చాలా మంది చిన్న స్థాయి ఉద్యోగులు కానివ్వండి, ఇంకొకటి ఏదన్నా చేద్దాం అని డబల్ చేసుకొని టైం ఓవర్ టైమ్గా వర్క్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. సో వాళ్ళకు మీరు ఏదైనా కానీ మా శరీరం కోఆపరేట్ చేస్తే, ఎంత కోఆపరేట్ చేస్తే యాక్టివ్ అయితే ఎంత ఉండగలుగుతుంది దాని ప్రకారం చేయాలి. అంతేగాని మనము అవసరం ఉంది కదా అని చేసినా కానీ శరీరం కోఆపరేట్ చేయలేకపోతే, మైండ్ కోఆపరేట్ చేయలేకపోయినా కానీ మనం సాధించలేము. కానీ దానివల్ల 2 నష్టం అవుతుంది, నర్వస్ అవుతుంది. ఇంకోటి ఎవరి దగ్గర పని చేస్తామో వాళ్ళకు మన మీద కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి మీ ఎఫిషియన్సీ ఎంత అంతే చేయండి, అంతకంటే ఎక్కువ చేయకండి. మీ కెపాసిటీ ఎంత అంతే చేయండి. మన ఖర్చు తగ్గించుకోవాలి, మన ఆశలు తగ్గించుకోవాలి, మన దాన్ని ఏమంటో చూడండి, అవసరాలు తగ్గించుకొని, కానీ కెపాసిటీ మించి ఉంటే సరిపోతుంది. అవకాశాలు లేవని అవకాశాలు ప్రతి చోట ఉంటాయి, మీరు ఎంత పరిగెత్తంత అవకాశాలు ఉంటాయి. కానీ మన సమర్థత ఏంటి, మన టైం ఏంటి, మన సమర్థత ఏంటి, మన ఎఫిషియన్సీ ఏంటి అనేది కూడా చూడాలి. దాని ప్రకారం ప్లాన్ చేయాలి. అంతేగాని అవకాశం ఉన్నా కానీ పరిగెత్తలేం కదా, ప్రతి అవకాశం పరిగెత్తలేము. కరెక్ట్. సో మీరు ఇచ్చే సలహా సూచనలు మెయిన్ టైం మేనేజ్మెంట్ మీద ప్లానింగ్, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి అవసరమైన ఏంటి,
అవి ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు తీసుకొచ్చుకో అన్ని ముందే చేసుకోవాలి. రేపటికి ఇవ్వాలి. అదే ఒక అంటాడు అనమాట, ఆజ్ కా కామ్ అభీ కరో, అభీ కా కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. అంటే నిన్నటి పని రేపటి పని ఇవాళ వేయు, ఇవాళ పని ఇప్పుడే వేయు. సో మీకు మనకేం ప్రాబ్లం ఉండదు అప్పుడు. అవును, కంఫర్టబుల్గా ఉంటాం. మన కంఫర్ట్నెస్ ఇంపార్టెంట్. కంఫర్ట్నెస్ వల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. కూల్ మైండ్ ఈజ్ ఆల్వేస్ మోస్ట్ ఎఫెక్టివ్. టెన్షన్ ఉన్న మైండ్ అయితే ఎప్పటికీ కూడా ఎఫెక్టివ్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఒకటి దగ్గర ఉంటుంది. టెన్షన్ మీద కాన్సన్ట్రేషన్. సపోజ్ కాలుకే దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ బాడీ మొత్తం కూడా కాలు నొప్పి అని ఆలోచిస్తుంటారు. గాయం అనేది నొప్పి అనమాట. మైండ్ కూడా అలాగే. ఎంత కూల్గా ఆలోచిస్తే మనకు అంత మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ కూల్నెస్, మైండ్ కూల్నెస్ పోనీయకూడదు చెప్తారన్నమాట. మైండ్ కూల్గా ఉండాలి. హార్ట్ బర్నింగ్ ఉండాలి. అంటే ఎప్పుడు కొత్త చేయాలన్నా ఏం చేయాలన్నా ఆలోచన ఉండాలి. మౌత్ స్వీట్నెస్ ఉండాలి. ఎవరితో మాట్లాడినా కానీ పొలైట్గా ఉండాలి. ఇప్పుడు చాలా ఒప్పుకోవడం వేరు, ఒప్పుకోకపోవడం డిజగ్రీ కావడం వేరు. అంతమంది కొట్టాల్సిన అవసరం లేదు. కాళ్ళకి చక్రాలు ఉండాలి. అంటే తిరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే విషయుడు ఎంత మనం మూమెంట్ చేస్తే మన ఆరోగ్యం అంతా బాగుంటుంది. అదొక కారణం. మనం ఒక్క పని చేయగలుగుతాం. ఎందుకంటే ముఖ్యం ఆరోగ్యం. మన కెపాసిటీ, మన హెల్త్ ఎంత సహకరిస్తుందో ఆ ప్రకారం పని చేసుకోవాలి. మీకు 100% చేయగలిగితే 80% చేయండి, కానీ 120% ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చెడిపోతుంది, నర్వస్ అయిపోతాము, మళ్ళీ కాన్ఫిడెన్స్ పోతుంది. మనమే మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పోతుంది.